అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణ చీఫ్ సెక్రటరీ పేషీలోని ఉద్యోగులంతా ఎవరికి వాళ్లే బాసలా? వాళ్లకు సీనియర్ ఐఏఎస్లు సహా రాష్ట్రంలోని ఏ ఉద్యోగన్నా లెక్కేలేదా? ఎంతటి అధికారైనా చిటికలేసి పిలవడం, వేళ్లతో సైకిల్ చేయడం లాంటి పనులు చేస్తున్నారా? సీఎస్కు ఉన్నతాధికారులకు మధ్య పేషీ సైంధవుళ్లా తయారైందా? తెలంగాణ సీఎస్ ఆఫీసులో అసలు ఏం నడుస్తోంది? తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది దాటిపోయింది. మేం పవర్లోకొచ్చాక సామాన్యులు సైతం నిరభ్యంతరంగా సచివాలయానికొచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటూ జబ్బలు చర్చుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి అదే సెక్రటేరియట్లోని పలు పేషీల్లో పరిస్థితులు వేరే ఉన్నాయట. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలోనే ఉద్యోగుల ఆగుడాలు శృతిమించిపోతున్నాయని సెక్రటేరియట్ ఉద్యోగులే వాపోతున్న పరిస్థితి. చీఫ్ సెక్రటరీ శాంతికుమార్కి, సీనియర్ ఐఏఎస్లకు ఉద్యోగులు సిబ్బందికి మధ్య కొందరు అడ్డుగోడలు కడుతున్నారు అన్న చర్చ జరుగుతోంది సచివాలయ వర్గాల్లో. గడచిన ఏడాదిగా తమకు కూడా సీఎస్ అపాయింట్మెంట్ దొరకటం లేదంటూ సీనియర్ బ్యూరోక్రాట్స్ సైతం అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను సీఎస్తో చర్చించే అవకాశం కూడా పేషీ కల్పించడం లేదని చెప్పుకుంటున్నారు. ఇదేమని ఎవరైనా సీనియర్ ఐఏఎస్లు ప్రశ్నిస్తే మేడం బిజీగా ఉన్నారు, వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు, యాంటీ రూమ్లో వేరే విషయాలపై డిస్కషన్ జరుగుతోందన్న సమాధానాలే వస్తున్నాయట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. అందులో 3 పర్సనల్ సెక్రటరీలు, 2 ఓఎస్డీలు, పర్సనల్ అసిస్టెంట్గా చెప్పుకునే స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్రటరీ, 3 అవుట్సోర్సింగ్ ఐటీ ఉద్యోగులు ఉన్నారు. సాధారణంగా సీఎస్ ఏ విషయాన్ని నేరుగా కమ్యూనికేట్ చేయరు. ఏదైనా సమాచారం గానీ, మీటింగ్స్, ఇతర విషయాలను ఐఏఎస్లకు చెప్పాలంటే పీఎస్లు, పీఏల ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. బయట నుండి ఎవరైనా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ షెడ్యూల్స్ అన్ని పీఎస్, ఓఎస్డీలు ఖరారు చేస్తారు. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోందని అంటున్నారు. విషయాన్ని బ్యూరోక్రాట్స్కు చేరవేయడంలో పేషీ ఉద్యోగులు చేస్తున్న ఆలస్యం, అలసత్వం కలగలిసి చివరకు ఐఏఎస్లు సచివాలయ ఉద్యోగులకు మెమోలిచ్చేదాకా వెళుతున్నట్టుగా సమాచారం. దాని ఎఫెక్ట్ తమ కెరీర్ మీద పడుతోందని వాపోతున్నారట చాలా మంది ఉద్యోగులు. ఇటీవల ఓ అంశంపై సంబంధిత మహిళా ఐఏఎస్ అధికారిని వివరాలు అడిగి తనకివ్వమంటూ పేషీని పురమాయించారట సీఎస్. కానీ ఆ మహిళా ఐఏఎస్కు మాత్రం పేషీ నుంచి ఎలాంటి ఫోను వెళ్లలేదు. కానీ సీఎస్కు మాత్రం తాము అడిగిన సదరు అధికారిని వివరాలివ్వలేదని చెప్పేశారట. దీంతో చీఫ్ సెక్రటరీ సీరియస్ అయి ఆ మహిళా ఐఏఎస్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సచివాలయం 6వ అంతస్తులో చర్చ జరుగుతోంది. అధికారిక సమాచారం, శాఖలకు సంబంధించిన వివరాలను ఇటు సీఎస్కు, అటు ఉద్యోగులకు చేరవేయడంలో పేషీ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక సీఎస్ పేషీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం సరైన గౌరవం దక్కటం లేదని అంటున్నారు. సీనియర్ అధికారులను సైతం చిటికలేసి పిలవడం, చేతివేళ్లు చూపించి సైగలు చేయడం, పేరు పెట్టి సంబోధించడం లాంటి వ్యవహారాల మీద అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. అటవీ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి సీఎస్కు తానెంత చెబితే అంతంటూ తోటి ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఎంప్లాయీస్ అసోసియేషన్కు ఫిర్యాదు వెళ్లింది. సచివాలయానికి సంబంధం లేని వ్యక్తిని సీఎస్ పేషీలో రెగ్యులర్ ఉద్యోగిగా నియమించేలా సీఎంఓ ఆఫీసర్స్ మీద ఒత్తిళ్లు తెస్తున్నారని, బయట ఉద్యోగులను సెక్రటేరియట్లో పెట్టుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉద్యోగులు హెచ్చరించినట్టుగా సమాచారం. కాగా పదవీ విరమణ చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినా కన్సల్టెంట్ అడ్మిన్ పేరుతో ఓ ఉద్యోగికి పదవి కట్టబెట్టారని తెలుస్తోంది. సీఎస్ పేషీలో కూడా కుల వివక్ష ఉందని, ఓ సామాజిక వర్గానికి చెందిన వారే మెజార్టీ రెగ్యులర్ ఉద్యోగులుగా ఉంటూ ఇతర సామాజిక వర్గాల వారిని చిన్నచూపు చూస్తున్నారని గుసగుసలాడేసుకుంటున్నారు ఉద్యోగులు. సీఎస్ పేషీలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు తమకు నచ్చిన వ్యక్తులతో మర్యాదగా, నచ్చని వారు ఏ పొజిషన్లో ఉన్నా సరే అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతంలో ఓ కీలక ఉద్యోగ సంఘం నేతతో అగౌరవంగా వ్యవహరిస్తే ఆయన అందరి ముందు సదరు ఉద్యోగికి వార్నింగ్ ఇచ్చారంటూ గుర్తు చేసుకుంటున్నారు. సీఎస్ పేషీ ఉద్యోగుల ప్రవర్తనా తీరు నచ్చక చాలా మంది 6వ అంతస్తులోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి వెళ్లడమే మానుకున్నారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. చిన్న విషయాలు పెద్దవిగా మారకముందే పేషీని సీఎస్ ప్రక్షాళన చేస్తే ప్రభుత్వానికి మంచి పేరుంటుందని, లేదంటే సమస్యలు తప్పవన్న టాక్ నడుస్తోంది సెక్రటేరియట్ సర్కిల్స్ లో.